నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సేను. పులివెందల పంచాయతీ, పులివెందల మరో కాన్స్టిట్యున్సీ 2 జెడ్పీటీసీ ఎన్నికలు పోలింగు రేపు జరగబోతుంది. ఇప్పటికీ ఈ పులివెందలలో ప్రతిష్టాత్మకంగా మారడానికి ప్రధాన రీజన్ ఏంటంటే, వేరే రాయలసీమ ప్రాంతంలో కడప, పులివెందలకు సరౌండింగ్స్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ మెంబర్లు, ఆ చుట్టుపక్కల పంచాయతీలు కానీ, గ్రామాలు కానీ, మండలాలకు కానీ ఉండుంటే కనుక ఇంత పెద్ద చర్చ నడిచేది కాదు. సో ఇది హైప్ క్రియేట్ అయింది. పులివెందుల సాధారణ జెడ్పీటీసీ ఎన్నికే అవటానికి జెడ్పీటీసీ ఎన్నికే అయితే, ఈ జెడ్పీటీసీ ఎన్నిక ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు మారింది, అసలు ఈ పులివెందుల పంచాయతీ ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అయిందంటే, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం అనేది ప్రధాన కారణం. రీసెంట్గా మనం చూస్తే కడపలో మహానాడు నిర్వహించింది టీడీపీ. ఈ మహానాడు వేదిక మీద నుంచి రాయలసీమ ప్రాంతానికి ఎన్నో అంశాలలో ప్రభుత్వం సముఖంగా ఉంది, అభివృద్ధి అన్ని విషయాల్లో కూడా రాయలసీమ ప్రాంతాన్ని ముందుకు తీసుకొస్తాం. రాయలసీమలో వెనకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే మొదటిగా నీటి విషయాన్ని పరిష్కారం తీసుకువెళ్తుంది. తర్వాత మిగతా అంశాలన్నింటినీ కూడా, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండగానే అద్భుతమైనటువంటి మ్యాండేట్ వచ్చింది గ్రాడ్యుయేట్స్ ద్వారా. ఎందుకంటే అప్పట్లో వైసీపీ తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అప్పటికి ఈ విద్యార్థి అది చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి గల ప్రధాన కారణం ఏంటి అంటే, జాబ్ క్యాలెండర్ అనేది ప్రధానంగా మనం చూసాం అప్పట్లో. సో ఆ జాబ్ క్యాలెండర్ నేపథ్యంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు ఎదుర్కొన్నారు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అటు తూర్పు రాయలసీమ, ఇటు తూర్పు రాయలసీమ రెండిట్లోనూ కూడా ఈ తీవ్రమైనటువంటి ఈ వ్యతిరేకతని చూసాము ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దాని తర్వాత సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అంటే కూటమి ఏర్పడి బీజేపీ జనసేన 164 స్థానాలు గెలిచింది. అందులో రాయలసీమలో ఊహించనటువంటి విధంగా కడప నియోజకవర్గాన్ని కూడా గెలిచారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద బీటెక్ రవి పోటీ చేసి ఆయన మెజారిటీని మాత్రం తగ్గించగలిగారు. అంటే వన్ సైడ్ వార్ కాలేదు, అక్కడ వన్ సైడ్ వార్ అనేది ఏం కాలేదు. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఇంత ప్రతిష్టాత్మకంగా మారడానికి కారణం ఏంటంటే, ఆ పులివెందుల జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ ఉంది. ఈ జెడ్పీటీసీ బై ఎలక్షన్ అంటే అక్కడ 2 ప్రాంతాల ఎలక్షన్ జరుగుతున్నప్పటికీ పులివెందుల ఎందుకు ప్రధానంగా మెయిన్ చర్చలోకి వస్తూ ఉందంటే, అక్కడ ఆ ప్రాంతానికి జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది అంటే ఆ ప్రాంతంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఆయన పులివెందుల పులి అనేది వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆ శ్రేణులు ఎప్పుడు వాళ్ళ నోటంట పలికేటువంటి ఒక పదం పులివెందుల పులి జగనన్న అనేది. దాని మీద పాటలు కూడా రాసినట్టున్నారు. సో ఆ పులివెందుల నియోజకవర్గంలో ఈ జెడ్పీటీసీ ఎన్నిక ప్రతిష్టాత్మకమైంది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక ఏ రిజల్ట్ ఇవ్వబోతుంది అంటే, అటు ఇటైనా పెద్ద ఆశ్చర్యం లేదు, అటు ఇటు అయ్యే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే పులివెందుల్లో స్థానికంగా చూస్తే ఇటు వైఎస్ఆర్ కుటుంబం చాలా బలంగా కనిపిస్తుంది. 1995 నుంచి 2021 కూడా 2021 వరకు కూడా అక్కడ ఈ ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది. ఫస్ట్ టైము బ్యాలెట్ మీద రేపొద్దున ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతూ ఉంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో చాలా విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం, అల్లర్లు, కేసులు, దాని మీద జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఆల్రెడీ చూసాం మనం.
సరే ఇన్ని పరిస్థితులు ఇంత తీవ్రమైన ఉత్కంఠత మధ్య సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలని గుర్తించడం, ఇప్పటికే ఎలక్షన్ కమిషను పోలింగ్ కేంద్రాల బూతుల్ని కూడా మార్చినటువంటి పరిస్థితి చూసాం. సరే ఈ బూతులు మార్చడం ఇవన్నీ కూడా వెరసి ఏంటి అంటే ఎన్నికని సజీవుగా సక్రమంగా జరిగించాలి. ఎన్నిక సక్రమంగా ఎందుకు జరగాలి అంటే అక్కడ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థికి ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయాలి. అంటే ఇప్పటి వరకు కూడా కొంత బందీఖానాలో ఉన్నారా అనేది ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి అంశం. ఎందుకంటే పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, ప్లస్ పోతే ఆ కుటుంబానికి ఎదురొచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఆ కుటుంబానికి ఎదురొచ్చేటువంటి లేని నేపథ్యంలో అక్కడ ఎలాంటి పోటీ జరిగేటువంటి అవకాశం లేదు. అభ్యర్థులు ఎవరు కూడా, ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు కూడా వాళ్ళకి ఎదురొచ్చి పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు అనేది ఒక నానుడి. అది కూడా చర్చలో ఉన్నటువంటి అంశమే. ఆ చర్చ కూడా అది నడిచింది, దాని మీద తీవ్రంగా సోషల్ మీడియాలో చర్చ నడిచింది, చాలామంది నాయకుల్లో కూడా చర్చ నడిచింది. అయితే అక్కడ జడ్పీటీసీకి సంబంధించి ఎదురొచ్చారు, నామినేషన్ వేస్తారంటే టీడీపీ వేసింది. ఎందుకంటే మొన్న కడపలో పెద్ద ఎత్తున మహానాడు నిర్వహించారు. తర్వాత కడప ఊహించిన విధంగా మహిళా ఎమ్మెల్యేగా గెలవడం, రెడ్డప్ప గారి మాధవిరెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఆమె గెలవటం, ఆమె చాలా ఫైర్ బ్రాండ్ కూడా టీడీపీలో. స్టిల్ ఆవిడ చాలా అగ్రెసివ్గా రాయలసీమ ప్రాంత కడప నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దేన్నైనా ఆవిడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అగ్రెసివ్గా పనిచేసేటువంటి ఒక మహిళా ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. చాలామంది టీడీపీలో స్ఫూర్తిదాయకంతో పనిచేసేటువంటి మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు ఉన్నారు. అలాగే పురుషుల్లో కూడా గట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. చాలా బలంగా పనిచేసేవాళ్ళు, అంటే ఒక విధానంతో పనిచేసేవాళ్ళు ఉన్నారు. సో తక్కువ టైంలోనే టీడీపీ భావజాలాన్ని పుణుకుపుచ్చుకుని అగ్రెసివ్గా పనిచేయడం అనేది మాధవిరెడ్డిలో మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ అప్పుడు పులివెందల కడపలో జరిగినటువంటి మహానాడు తర్వాత పులివెందల ఎన్నిక జరగబోతుంది. గతంలో కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చాలా సంవత్సరాలు అక్కడ గెలుస్తూ ఉన్నారు. ఆయనని ఓడించడం అనేది ఆ ప్రాంతంలో అంత ఈజీ అని పని కాదు. కానీ కుప్పం కూడా గెలవబోతున్నాము, చంద్రబాబు నాయుడు ఓడించబోతున్నాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆర్భాటపు మాటలు మాట్లాడారు. సో అది సాధ్యపడదు అని తెలిసింది కూడా. మరి ఏ ఆలోచనతో ఆయన మాట్లాడారో కానీ ఆ రోజు మాట్లాడారు, 175 గెలుస్తున్నాం అని. అది సాధ్యపడదు, ప్రజాస్వామ్యంలో సాధ్యపడదు అని తెలిసి కూడా మాట్లాడగలిగినటువంటి పరిస్థితి వాళ్ళు. అంటే అమాయకత్వంతో మాట్లాడారా, లేదంటే అప్పుడున్నటువంటి వాపును చూసి బలుపనుకుని మాట్లాడారో మరి మాట్లాడారు సార్. ఆ సందర్భంలో అయితే మాట్లాడారు. అప్పుడు అక్కడ స్థానిక సంస్థ ఎన్నికల్లో కుప్పం గెలిచారు. ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ అవకాశం వచ్చినప్పుడు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాయలసీమలో అభివృద్ధికి సంబంధించినటువంటి బాటలు వేస్తున్న నేపథ్యంలో అభివృద్ధి సంబంధించిన బాటలు వేస్తూ నీటి ఎద్దడి సమస్యను తీరుస్తూ ఇప్పుడే బలంగా అడుగులు వేస్తున్న టీడీపీకి ఈ పులివెందుల మ్యాండేట్ ఎలా మారబోతుంది అనేది ప్రతిష్టాత్మకంగా టీడీపీ తీసుకుంది. ఇది గెలవాలి, ఇది గెలిచి ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తే ప్రజాస్వామ్యంలో గెలుస్తాము అనే దాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే, పులివెందల్లో ఈ ఓటమిని చూస్తే అది జగన్మోహన్ రెడ్డికి భయంకరమైన అవమానం జరిగేటానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గెలిసే తీరాలని చెప్పనేది వైసీపీ నేతలు బలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో రెండు పార్టీల నుంచి బలంగానే పనిచేస్తూ ఉన్నారు. కానీ పవర్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రభుత్వం వైపు ఇటు అప్పుడు మనం చూస్తే ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి మ్యాండేట్ అయితే వచ్చిందో, ఇటు నిరుద్యోగుల నుంచి ప్రధానంగా చెప్పాలంటే చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్స్ నుంచి ఎలాంటి మ్యాండేట్ అయితే వచ్చిందో, ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అభివృద్ధి వైపు రాయలసీమ వైపు అడుగులు వేస్తున్నటువంటి అభివృద్ధి వైపు వేస్తున్నటువంటి అడుగుల వైపు చూసుకుని మరొకసారి కూటమి ప్రభుత్వంలో జడ్పీటీసీని గెలిపిస్తే బాగుంటుంది అనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలుగా కూడా కొంత వినిపిస్తుంది. సో ఏదైనప్పటికీ ఇది పులివెందుల ఎన్నిక వైసీపీకి ప్రతిష్టాత్మకమే, టీడీపీకి ప్రతిష్టాత్మకమే. టీడీపీ ఇది గెలిస్తే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఆ ప్రాంతంలో పనిచేయడానికి అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. సరే వైసీపీ ఇది గెలిస్తే అది సర్వసాధారణంగానే చూడవచ్చు. కానీ
టీడీపీకి గెలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అటు ఇటు అవుతుంది అనేది కూడా ఎక్కువ వాదన అనిపిస్తుంది. మరి రేపొద్దున పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ తర్వాత సమీకరణాలు ఎలా మారబోతున్నాయి అనేది చూడాలి.